నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాళ టాపిక్ వచ్చి డెంటల్ అలాగే హెయిర్ ప్రాబ్లమ్స్ ఎవరికైతే ఉన్నాయో స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయొచ్చు. మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ హెయిర్ నుంచి కల్పన గారు, డాక్టర్ కల్పన గారు. మీరు కూడా డాక్టర్తో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ చూసి కాల్ చేయండి. హలో డాక్టర్. హాయ్. సో బేసిక్గా చాలా మందికి పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి, ఊడిపోతూ ఉంటాయి లూజ్ అయిన తర్వాత. బట్ ఆ టైంలో జాగ్రత్త పడకపోతే ఇంకా ఇబ్బంది అవుతూ ఉంటుంది. ఎందుకు నెగ్లెక్ట్ చేస్తారు? నెగ్లెక్ట్ చేస్తే ఏమవుతుంది? ఫస్ట్ పాయింట్, పళ్ళు ఊడిపోవు. చాలామంది ఏంటంటే వయసు పరంగా పళ్ళు ఊడిపోతాయని కొంతమంది, లేకపోతే మనకి షుగర్ వచ్చింది కాబట్టి పళ్ళు ఊడిపోతాయని కొంతమంది, ఇలాగా పళ్ళు ఊడిపోవడాన్ని నార్మల్గా తీసుకుంటారు. బట్ నేను చెప్పేది వినే కన్నా మన ఇంట్లో మన తాతలు వాళ్ళందరినీ తీసుకుంటే వాళ్ళకి 90 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చిన వాళ్ళు అన్ని పళ్ళతో భోంచేస్తున్నారు ఇప్పటికీ కూడా. కానీ మనకు ఊడిపోతున్నాయంటే కేవలం పంటికి జబ్బు రావడం వల్ల, ఆ జబ్బు అనేది పంటిని మొత్తం తినేయడం వల్ల పళ్ళు లూజ్ అయిపోతాయి అంతే. జనరల్గా మీరు చూస్తే ఇక్కడ ఈ కింది వేరు భాగం ఉంది చూడండి, ఇక్కడ జబ్బు ఉంటుంది. పైన పళ్ళు ఇలానే తెల్లగా అందంగా కనపడుతూ ఉంటాయి. కానీ ఈ వేర్ల దగ్గర జబ్బు రావడం వల్ల మీకు తెలియకపోవడం, అందుకని పళ్ళు లూజ్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండే ఆ వేరు పక్క నుండి ఎముకంతా కూడా ఈ జబ్బు అనేది తినేస్తుంది. అందువల్ల పళ్ళు లూజ్ అవుతాయి తప్ప దాన్ని పెరిడాంటైటిస్ అనే జబ్బు అంటారు. చాలామందికి తెలియదు అది జబ్బు అని. కానీ ఎవరికైనా పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తున్నా లేదా పళ్ళు లూజ్ అయిపోతున్నా ప్లీజ్ మీరు దయచేసి మీరు ముందుగానే ట్రీట్మెంట్ చేయించుకోండి. ట్రీట్మెంట్లు చాలా సులువుగా ఉంటాయి. అందరూ కూడా డెంటల్ ట్రీట్మెంట్లు అంటే చాలా ఎక్కువ పెయిన్ వస్తుందని, లేదా చేయించుకుంటే పెద్దగా రిజల్ట్ ఉండదని అలా అనుకుంటారు. లేదు, డెంటల్ ట్రీట్మెంట్కి పెయిన్ తక్కువ ఉంటుంది. డే కేర్లో చేస్తారు. మీరు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం కూడా లేదు. చక్కగా వచ్చి ఒక గంట సేపు మీరు ట్రీట్మెంట్ చేయించుకుని ఇంటికి వెళ్ళిపోవడం వల్ల మీకు జరిగే మంచి ఏంటంటే పళ్ళు లూజ్ అవ్వకుండా మీ పళ్ళతో మీరు లైఫ్ అంతా ఉండొచ్చు, హాయిగా భోంచేయచ్చు. మీ పళ్ళతో మీరు ఉండడం వల్ల స్పష్టంగా మాట్లాడచ్చు. మీ పళ్ళతో మీరు ఉండడం వల్ల మీరు బయట అపీరెన్స్ కూడా, నవ్వు చిరునవ్వు అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంత సులువుగా ఉంది. కేవలం అశ్రద్ధ వల్లే నోట్లో జబ్బుల్ని పెంచుకుని చిన్నప్పుడే పళ్ళు ఊడిపోవడానికి మీరే కారణం అవుతున్నారు. అండ్ కల్పన గారు, అంటే నేను అబ్జర్వ్ చేసింది, ఏ ప్రాబ్లం వచ్చినా వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. బట్ పళ్ళ విషయానికి వచ్చేసరికి అది చాలా పెయిన్, ఇంకా భరించలేకపోతున్నాం అన్న టైంకి డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అది 100% రాంగ్ అండి. ఎందుకంటే జనరల్గా వేరే ఇతర ఆర్గన్స్లో మీకు పెయిన్ అనేది వస్తే ఏంటంటే ఇమ్మీడియట్గా ఇలా ఇన్ఫెక్షన్ స్టార్ట్ అయిన వెంటనే మీకు పెయిన్ అనే సిమ్టమ్ కనపడుతుంది. కానీ నోట్లోకి వచ్చే వరకు ఏమవుతుందంటే 70% పాడైపోయిన తర్వాత మీకు పెయిన్ అనేది స్టార్ట్ అవుతుంది. నోట్లో ఉండే జబ్బులకి ఇది ఒక ప్రమాదకరమైన లక్షణం. బట్ మీకు మార్పులు అనేవి మొదటి నుంచే మీరు చూస్తూ ఉంటారు. ఫస్ట్ నోట్లోంచి మీరు ఎంత పళ్ళు తోముకున్నా స్మెల్ వస్తుంటుంది. చిగుర్లలోంచి మీరు పళ్ళు తోముకునేటప్పుడు నెత్తురు రావడం, అట్లాంటి సైన్స్ అండ్ సిమ్టమ్స్ కనపడతాయి. మూడోది, మీరు ఏదైనా గట్టి పదార్థాలు నమిలి కొరికి తింటుంటే పళ్ళు సహకరించే మీకు నొప్పులు పుడుతూ ఉంటాయి. మూడోది ఏంటంటే నోట్లో పుళ్ళు పడుతూ ఉంటాయి, పళ్ళు నల్లగా మారిపోతుంటాయి, పళ్ళల్లో గుంతలు పడిపోతుంటాయి. ఇవన్నీ కనపడతాయండి. ఈ టైంలో కనుక మీరు వచ్చి డాక్టర్ గారి దగ్గర ఈరోజు అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల మీకు ఒకటి, మీ సొంత పళ్ళు మీరు ఊడిపోకుండా మీరు లైఫ్ అంతా మీరు ఉంచుకోవచ్చు. రెండోది, ఎక్కువ ఖర్చు అవ్వదు, ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. సొంత పళ్ళతోనే మీరు ఆర్టిఫిషియల్ పళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండగలుగుతారు. సో ఇలాంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మటుకు చాలామంది, ఇప్పటికి నా దగ్గరకు వచ్చే పేషెంట్లు, ఎందుకు పార్థ డెంటల్ 130 బ్రాంచుల్లో కూడా 4-5 రూట్ కెనాల్స్ చేయించుకోవడానికి వస్తారు. నోట్లో పళ్ళన్నీ కదిలిపోతుంటే మొత్తం పళ్ళ సెట్లు, ఫిక్స్డ్ పళ్ళు పెట్టించుకోవడానికి వస్తారు. అలా అన్ని కాంప్లికేటెడ్ కేసెసే వస్తాయి. అది కేవలం అశ్రద్ధేనండి. మీరు అనుకుంటారు జబ్బు ఏదో పెద్దది వచ్చింది నాకని. కాదు, జబ్బు చిన్నదే వచ్చింది. మీరు లేట్గా రావడం వల్ల జబ్బు పెద్దదైపోయి మీకు ఎక్కువ ట్రీట్మెంట్ పడే అవకాశం ఉంది. ఎంత ఎక్కువ ట్రీట్మెంట్ అయినా డెంటల్లో మీకు డే కేర్లో చేస్తారు. కష్టపడాల్సిన అవసరం అయితే డెఫినెట్గా లేదు. కాలర్ ఉన్నారండి, కృష్ణప్రియ గారు హైదరాబాద్ నుంచి. కృష్ణప్రియ గారు. హలో. హలో. హలో మేడం, నమస్కారం. ప్రియ గారు. హలో. హలో మేడం. హలో. 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 కాల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది డాక్టర్. అస్సలు పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ పళ్ళు ఎలా పెడతారు డాక్టర్? అస్సలు పళ్ళు లేని వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి ఏంటంటే మళ్ళీ మన ఒరిజినల్ పళ్ళలాగా ఫిక్స్డ్గా పళ్ళు పెట్టించుకోవాలని కొంతమందికి తెలియదు. కొంతమంది అస్సలు పళ్ళు లేకపోతే పళ్ళ సెట్లు పెట్టుకుంటారు. అలా పళ్ళ సెట్లు పెట్టుకోవడం మాత్రమే అని కొంతమంది అనుకుంటారు. మూడోది, ఇలా పళ్ళు పెట్టుకునే ప్రయత్నంలో అవి సక్సెస్ఫుల్గా ఉంటాయా ఉండవా అనే భయంతో కొంతమంది ఉంటారు.
నాలుగోది సరే పో మనం పెట్టించుకున్నా మనం అన్ని తినడానికి ఉపయోగపడతాయా అని భయపడుతూ కొంతమంది రారు. వీటన్నిటికీ కూడా ఆన్సర్ ఉందండి. పళ్ళు అస్సలు ఒక్క పన్ను కూడా లేని వాళ్ళకి, సంవత్సరాల నుంచి పళ్ళ సెట్లు వాడుతున్న వాళ్ళకి ఈరోజు మనం ఇంప్లాంట్స్ అనే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్తోని పళ్ళు పెట్టగలుగుతున్నాం. పళ్ళు పెట్టి ఇంప్లాంట్లు పెట్టిన తర్వాత ఇలాంటి పళ్ళు నా చేతిలో కనపడుతున్నాయి కదా, ఇలాంటి అందంగా న్యాచురల్ పళ్ళలా ఉండే పళ్ళని మొత్తం ఫిక్స్ చేసేస్తారు. పై దవడలో కింద దవడలో కూడా మీరు తీయడం పెట్టడం లాంటివి ఏమీ ఉండవు. అయితే ఈ లోపల క్లీనింగ్ ఎలా అవుతుంది, మీరు ఏదో బిగించి పెట్టేస్తారు కదా అని క్వశ్చన్స్ కొంతమంది అడుగుతారు. దీన్ని కూడా మీరు ఎప్పుడైనా 3 నెలలు 6 నెలలకు ఒకసారి వస్తే పార్థోడెంటల్లో అడ్వాన్స్డ్ వర్షన్ స్క్రూ రిటైన్ చేస్తారండి. దాన్ని చక్కగా స్క్రూలతో తీసి మొత్తం వాష్ చేసి మళ్ళీ పెడతారు. మళ్ళీ మీకు ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కానీ నోట్లోని స్మెల్ వచ్చే అవకాశం కానీ అలా ఏం ఉండవు. మన న్యాచురల్ పళ్ళు ఎలా ఉంటాయో అలానే మీరు అన్ని నమిలి కొరికి తినచ్చు. ఎస్పెషల్లీ పెద్దవాళ్ళకి చేయొచ్చు. చాలామంది ఇలా సన్నగా అయిపోతారు. మన ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరికైనా పళ్ళు లేని వాళ్ళని చూడండి, వాళ్ళ పళ్ళు ఉన్నంత వరకు వాళ్ళ ఆరోగ్యం ఒకలా ఉంటుంది, వాళ్ళ బిల్ట్ ఒకలా ఉంటుంది, వాళ్ళ స్కిన్ ఒకలా ఉంటుంది. వాళ్ళ పళ్ళు ఊడిపోయిన తర్వాత వాళ్ళని ఒక 6 నెలలు సంవత్సరం తర్వాత చూస్తే మీరే గుర్తుపట్టలేరు. అంత ఇలా కుంగిపోయినట్టు అయిపోతారు. అదేం ఉండదండి, డైట్ సరిగ్గా ఉండదు. 2 పళ్ళ సెట్లు కొంతమందికి ఒక 10% మందికి సెట్ అయినప్పటికీ 90% మందికి సెట్ కావవి. ఊడిపోతుంటాయి, పడిపోతుంటాయి, జారిపోతుంటాయి. వీటిలన్నిటితో వాళ్ళ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా డెవలప్ అయిపోతుంది. సో అవన్నీ పడాల్సిన అవసరం లేదండి. చాలా సులువుగా ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు, ఎక్కువ నొప్పి పుట్టదు, హాయిగా పెట్టుకోవచ్చు. ఇలా అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి తెలుసుకోవాలి అంటే పార్థోడెంటల్ 130 బ్రాంచుల్లో కూడా ఫ్రీ కన్సల్టేషన్ అనే సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఇప్పుడు కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఇది కేవలం సర్వీస్ చేసే ఉద్దేశంతోనే ఏర్పాటు చేయబడింది. ఎందుకంటే ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, పళ్ళు పెట్టుకునే వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ వీళ్ళంతా. వాళ్ళందరికీ కూడా ఫ్రీగా డాక్టర్ గారు మాట్లాడి మీరు ఏ సమస్యతో బాధపడుతున్నారో దాని గురించి క్షుణ్ణంగా ఇప్పుడు అందుబాటులో ఉండే అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ గురించి చక్కగా చెప్తారు. మీకు పరీక్ష కూడా చేస్తారు. రెండోది, సరే డాక్టర్ గారు చెప్తున్నారు, మనకేమవుతుందో మనకు తెలియదు కదా, నోట్లో ఏం జరుగుతుందో మనకు కనపడదు కదా, ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. వాళ్ళందరికీ కూడా ఫోటోలో ఐఓసి టెస్ట్ అంటారు. అదేంటంటే నోట్లో ఉండే సమస్యలన్నింటినీ చక్కగా ఫోటోలు తీసి స్క్రీన్ మీద చూపిస్తారు. మీ నోటిని డాక్టర్ గారు చెప్పక్కర్లే, మీరే చూసుకోవచ్చు. నోట్లో ఎక్కడ జబ్బులు ఉన్నాయి, ఏం జరుగుతుంది, ఎందుకు నాకు పళ్ళు వదులవుతా ఉన్నాయి, ఎందుకు నాకు నోట్లో స్మెల్ వస్తూ ఉంది, ఇవన్నీ కూడా మీకే అవగాహన పూర్తిగా కల్పించే ఏర్పాట్లు. ఇది కూడా ఉచితంగా ఉంది. మూడోది ఎక్స్రేలు, పైనుంచి ఏం జరుగుతుంది, లోపల ఎముకలో ఏం జరుగుతుంది కూడా ఎక్స్రేలు కూడా ఫ్రీగా తీస్తున్నారు. ఇది కూడా సోషల్ సర్వీస్ భాగంగానే ఉంది. పార్థోడెంటల్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బెంగళూరు, చెన్నైలో 130 బ్రాంచ్లు ఉన్నాయి మొత్తం. డెంటల్కి సంబంధించి, హెయిర్కి సంబంధించి ఎవరికి ఎటువంటి సమస్య ఉన్నా హ్యాపీగా వచ్చి డాక్టర్ గారితో ఉచితంగా మాట్లాడచ్చు. పళ్ళు లేకుండా సంవత్సరాల నుంచి బాధపడేవాళ్ళు ఫస్ట్ తెలుసుకోండి. మీరు కన్విన్స్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం చాలా సులువు. పళ్ళు పెట్టిన గంట తర్వాత నుంచి మీకు నచ్చిన ఆహారాన్ని హాయిగా భోంచేయచ్చు మీరు. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు హైదరాబాద్ నుంచి లావణ్య గారు. లావణ్య గారు మేడం మాట్లాడండి డాక్టర్. హలో మేడం, నమస్కారం. నమస్తే లావణ్య, చెప్పండి ప్లీజ్. మా పాప గురించి మేడం. షూర్, చెప్పండి. 25 years ఉంటాయి ఓకే. పాపకు 25 years ఉంటాయి పాపకి. మీకు ఏది కొంచెం తగిలినా చిగుళ్ళకి వెళ్ళి బ్లడ్ రావడము, చిగుర్లకి వెళ్ళి బ్లడ్ వస్తుంది. పైన పళ్ళు కూడా వంకర అంటే పైన మీకు ప్రాబ్లం ఉన్నట్టుంది. ఏది తిన్నా కొరుకోవడము, ఎప్పుడు చిన్నగా తిన్నా కొరుకుంటది, పక్కన దవడలు అక్కడ పుళ్ళు అవుతున్నాయి. అలా ఎందుకు జరుగుతుంది? 2 మంచి క్వశ్చన్లు అడిగారు. ముందుకి వెనక్కి ఉండే ఎగుడు దిగుడు పళ్ళు ఉన్నాయా మీ పాపకి? ఒకటి ఇక్కడ కింద పైన ఒకటి కొంచెం క్రాస్ ఉంటది అంతేగాని పైన ప్రాబ్లం ఉన్నట్టు అనిపిస్తుంది మేడం. చూపించినాం ఇంతకు ముందు, ట్రీట్మెంట్ ఇంకా తీసుకోలే. రైట్, మంచి క్వశ్చన్ అండి. ఇది ఈ పాపకే కాదు చాలా మందికి. ఒకటి, పళ్ళు ఆర్డర్లో ఉండాలి. 2, పళ్ళు అనేవి కరెక్ట్గా ఇలా కాంటాక్ట్ అవ్వాలి. ఇలా పైదా కింద దవడలు ఆనిస్తే ఏమవుతుందంటే, ఇప్పుడు మనకి ఇలా ఉంది కదా, దీన్ని నీట్గా ఇలా పెడితే మనం ఇంటర్లాక్ చేస్తే ఇలా లాక్ అవ్వాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ లాక్ అయింది. జనరల్గా ఏమవుతుందంటే కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల క్రాస్ బైట్ అంటారు. అది లాక్ ఇలా అవ్వదు, ఇలా ఉంటాయి అన్నమాట పక్కకి, ఇలా ఒకదాని మీద ఒకటి వేపర్లేదు. అప్పుడు ఏమవుతుందంటే మనం ఏం తిన్నప్పటికీ కూడా మన దవడ స్కిన్ అనేది ఈ మధ్యలోకి వెళ్ళి మనం కొరికేసుకుంటూ ఉంటాం. అది అవ్వచ్చు,
లేదా జ్ఞానదంతం అనేది బయటకు వస్తూ ఉన్నప్పుడు కూడా దవడలు కొరుక్కుంటూ ఉంటారు. పై జ్ఞానదంతం కింద జ్ఞానదంతం మధ్యలో కూడా స్కిన్ వెళ్ళిపోతూ ఉంటుంది. మూడోది పళ్ళ మధ్యన కరెక్ట్గా కనెక్టివిటీ లేకపోయినా, పళ్ళు కరెక్ట్గా తోముకోకపోయినా, చిగుర్ల లోపల ఇన్ఫెక్షన్ ఉన్నా కూడా ఏం తగిలినా చిగుర్లు వాచి బ్లడ్ వస్తుంటుంది. సో మీ పాప కండిషన్లో ఇప్పుడు ఇది చిన్న ప్రొవొకేషన్స్ అంటే చిన్న చిన్న ట్రిగరింగ్ పాయింట్స్ కూడా మీకు బ్లీడింగ్ అవుతుంది అంటే అమ్మ లోపల చిగుర్ల లోపల ఇన్ఫెక్షన్ ఉంది. దాన్ని లేజర్తో కానీ మాన్యువల్గా కానీ ఆ ఇన్ఫెక్షన్ని నయం చేసుకుంటే ఆ బ్లడ్ రావడం అనేది ఆగిపోతుంది. రెండు కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు ఉండడం వల్ల, వైటమిన్ సి బి కాంప్లెక్స్ బాగా తక్కువ ఉండడం వల్ల, మూడోది తనకి ఏంటంటే పళ్ళు తోముకునే విధానం సరిగ్గా పళ్ళు తోముకోకపోతుంటే కూడా అలా చిగురులన్నీ వాచిపోయి బ్లడ్ వస్తుంటుంది. మీరు హైదరాబాద్లోనే ఉంటున్నారమ్మా, మీ పాపకి ఇప్పటివరకు ట్రీట్మెంట్ మీకు సమస్య ఉంది అని మీరు చెప్తున్నారు నాకు, కానీ మీరు ట్రీట్మెంట్కి వెళ్ళట్లేదు చూడండి. దట్ మేక్స్ వర్స్ట్ పార్ట్ అనమాట. మీరు వెంటనే పాపను తీసుకుని వెళ్ళండి. మేము హెల్ప్ చేయగలమని నమ్మితే కనుక స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది మీకు 040414200000. హైదరాబాద్లో 50కి పైగా పార్థ డెంటల్ బ్రాంచెస్ ఉన్నాయి. ఏ బ్రాంచ్ కన్నా వెళ్ళి అందులో ఇప్పుడు మీరు డాక్టర్ గారికి మీరు ఏం పే చేయనక్కర్లేదు. ఎక్స్రేల దగ్గర నుంచి ఫ్రీగా తీస్తున్నారు. ఇప్పుడు హాయిగా తీసుకెళ్ళి చూపించండి. ట్రీట్మెంట్ పెద్దగానే ఉంటుంది, ఎందుకంటే మీరు కాంప్లికేట్ చేసుకున్నారు దాన్ని. ఒక్కసారి చేంజ్ చేసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోద్ది. 25 years అంటే యంగ్ అడల్ట్స్ అండి వాళ్ళు. అనవసరంగా ట్రీట్మెంట్ చేయించకుండా నోట్తోని బ్లడ్ వస్తుంటే స్మెల్ కూడా వస్తుంటుంది. వాళ్ళకి ఎంత ఇబ్బందిగా ఉంటుంది చెప్పండి. బయట చెప్పకపోవచ్చు కానీ వాళ్ళకి ఇబ్బందే, పక్కన వాళ్ళతో కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. డాక్టర్ నెక్స్ట్ కాలర్ విజయవాడ నుంచి రెహమాన్ గారు. రెహమాన్ గారు నమస్తే. నమస్తే మేడం, మాట్లాడండి డాక్టర్తో. హలో మేడం గారు. నమస్తే మేడం గారు. సార్ నమస్తే సార్, ప్లీజ్ చెప్పండి సార్. నాకు ఈ దంతాలు హోల్స్ పడి ఉన్నాయి మేడం. రైట్, ఓకే. ఏమవుతుందంటే నా ఆహారం తీసుకున్నప్పుడు కూడా దాని మీద వెళ్తే అది చాలా నొప్పి, తట్టుకునే నొప్పి వస్తుంది. ఓకే. ఈ ప్లస్ ఏంటంటే చిగుళ్ళ నుంచి పళ్ళు కూడా కొద్దిగా బయటకు వచ్చాం ఫ్రంట్ సైడ్. ఈ 4 days నుంచి మామూలు టాబ్లెట్స్ వాడుతున్నాం. 4 days నుంచి టాబ్లెట్స్ వాడుతున్నాం, పెయిన్ కిల్లర్స్ లాంటి డెంటల్ మామూలుగా మెడికల్ టాబ్లెట్ తీసుకుని. అది కాసేపు రిలీఫ్ ఇస్తుంది, మళ్ళీ 4 hours 5 hours తర్వాత మళ్ళీ పెయిన్ వస్తుంది. మీ ఏజ్ ఎంత సార్? 48 అండి. 48 years. ఓకే సార్, మీకు 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్. ఒకటి చిగుళ్ళలో సమస్య, అంటే ఈ కింద చిగుర్లలో సమస్య. 2 పళ్ళల్లోని మీరు ఏం తిన్న ప్రాబ్లం ఉందంటే ఇలా పళ్ళ లోపల ఇన్ఫెక్షన్ ఉండే సమస్య. ఒక్కొక్కసారి మీకు ఇలా ఇన్ఫెక్షన్ బయటికి కనిపించినప్పటికీ కూడా ఈ 2 పళ్ళ మధ్యలో ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో ఇదేంటంటే చాలా ఈజీ, అంటే మీరు పెయిన్ కిల్లర్ తింటా దాన్ని నెగ్లెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంకోటి ఏంటి, టాబ్లెట్ వేసుకున్నా, మీరు నొప్పి గోళీలు వేసుకున్నా కూడా మీకు పెయిన్ అప్పటికప్పుడు తగ్గుతుంది తప్ప కంప్లీట్ రెమెడీ రావట్లేదు. అంటే ఇన్ఫెక్షన్ లోపల వరకు ఉంది. ఏదైతే ఫుడ్ తింటే ఆహారం ఇరుక్కుపోయి నొప్పి పుడతా ఉందో అక్కడ రూట్ కెనాల్ చేయించుకుని క్యాప్ పెట్టించుకోండి. క్యాప్ పెట్టిన తర్వాత నుంచి మీకు అసలు ఆ 2 పక్కన నమిలి తినచ్చు. ఫస్ట్ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది పర్మనెంట్గా. రెండోది, ఈ చిగురులోంచి పళ్ళు బయటకు జారుతున్నాయి అనడం అలార్మింగ్ సైన్ అండి. 48 years అంటే చిన్నది ఏజ్ ఇది. ఒక్కోసారి చిగుర్లు బలహీనపడడం వల్ల కూడా పళ్ళు జారిపోవడం జరిగిపోవడం జరుగుతుంది. అది కూడా మీరు చిగుర్లకి సంబంధించిన ట్రీట్మెంట్, ఫ్లాప్ ట్రీట్మెంట్ అంటారు, అది చేయించుకోవడం వల్ల ఫర్దర్గా పళ్ళు లూజ్ అయిపోకుండా పడిపోకుండా ఆపచ్చు. పెయిన్ కిల్లర్స్ తినక్కర్లేదండి ప్లీజ్. మీరు చేసేది చాలా తప్పు. విజయవాడలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది. ఫస్ట్ మీరు ట్రీట్మెంట్కి జంప్ అవ్వకపోయినా డాక్టర్ గారితో మాట్లాడండి. వెళ్ళి ఒక ఎక్స్రే తీసుకుని ఐఓసి టెస్ట్ చేయించుకుంటే మీ నోట్లో ఏం జరుగుతుందో ఫస్ట్ మీకు అర్థమవుద్ది. అప్పుడు వెంటనే ట్రీట్మెంట్లు చేయించుకోవడం వల్ల రెమెడీ చాలా బాగుంటుందండి. ఆలస్యం చేయడం వల్ల సమస్య పెరుగుతుంది తప్ప తగ్గే అవకాశం ఉండదు. నెగ్లెక్ట్ చేయకండి ప్లీజ్. డాక్టర్ నెక్స్ట్ కాలర్ సూర్యాపేట నుంచి రవిప్రకాష్ గారు. నమస్తే అండి సూర్యప్రకాష్ గారు. సారీ రవిప్రకాష్ గారు. సార్ నమస్తే సార్, చెప్పండి సార్ ప్లీజ్. నాకు 55 సంవత్సరాలు ఉంటాయండి. ఓకే. ఇంటి పండ్లు కొంచెం అరిగిపోతున్నాయండి. ముందు పండ్లలో 2 పండ్లు అరిగిపోతున్నాయి, పండ్లలో సందులు కూడా వస్తున్నాయండి. రైట్, ఓకే. అంటే మరి తీసుకున్నామంటే అది వేరే ఖరాబ్ అయితే మొత్తం సెట్ ఖరాబ్ అయితే అంటుందండి. నేనే ఓకే, మంచి డౌట్ కూడా రైజ్ చేశారు మీరు. మొత్తం సెట్ ఖరాబ్ అవ్వడానికి మనం మొత్తం టచ్ చేస్తాయి కదండి, మనం టచ్ చేయం. ఏ పళ్ళు అయితే మీకు అరిగిపోయినాయో బాగా నొప్పి పుడతా ఉన్నాయో వాటికి మటుకే మీరు ఒక్కోసారి క్యాపింగ్ చేయించుకోవచ్చు, ఒక్కోసారి ఫర్దర్గా అరిగిపోకుండా నైట్ గార్డ్ వేసుకోవచ్చు. రెండోది, పళ్ళ మధ్యన గ్యాప్లు వస్తున్నాయి అంటే పళ్ళు జరుగుతున్నాయండి. అది జరగడం అంటే లోపల వేర్లు బలహీనపడడం వల్ల
ఆ వేర్లు చుట్టూ ఉండే ఎముక బలహీన పడడం వల్ల మీకు పళ్ళు అనేవి దూరం ఇట్లా జరుగుతూ ఉంటాయి, గ్యాప్లు వస్తుంటాయి. అంటే జబ్బు ఈ భాగంలో ఉంటుంది సార్, ఈ కింద వేర్లు ఉన్నాయి కదా అక్కడ ఉంటాయి సార్. సార్ మనకి పైనుంచి చూస్తే ఏమవుతుంది అంటే బాగానే ఉన్నట్టు కనపడుతుంది. 55 సంవత్సరాలు అంటే ఎంతో కొంత వేర్ అండ్ టైర్ ఉంటుంది సార్. ఇప్పుడు కొంచెం మనం వాడుక భాషలో చెప్పాలి అంటే ప్యాచప్ వర్క్, కొంచెం రిపేర్లు అవసరం ఉంటాయి. ఆ చిన్న చిన్న రిపేర్లు చేయించుకుంటే డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఏ ఆర్గాన్ కన్నా ఇది వర్తిస్తుంది సార్. సో మీరు ఏం చేస్తారంటే ఒక్కసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోండి. ఆ పరీక్ష చేయించుకున్న తర్వాత మీరు రీజనబుల్లీ మీ సమస్య ఏంటో మీకు అర్థమైతే ట్రీట్మెంట్ చేయించుకోండి. పళ్ళకు ఒక పన్నుకి ట్రీట్మెంట్ చేస్తే మొత్తం పళ్ళ సెట్ అంతా అలా కదలదండి. మీరు ఇక్కడ పళ్ళు ఎలాగ ఉంటాయో, మీరు ఈ మోడల్లో ఎలా ఉన్నాయో పళ్ళు అందరూ చూసే వాళ్ళందరికీ కూడా అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ మోడల్లో పళ్ళు ఎలా కూర్చుని ఉన్నాయో మన నోట్లో మన ఎముకలో కూడా పళ్ళన్నీ అలాగే కూర్చుని ఉంటాయి. సపోజ్ మనం ఈ పన్నుకి ట్రీట్మెంట్ చేస్తే ఈ పన్ను వరకే ఉంటుంది, అది ఈ పక్క పన్నుని ఏం చేయలేదు. అది మనం 2 పళ్ళకి చేస్తే 2 పళ్ళు, 3 పళ్ళకి చేస్తే 3 పళ్ళు, మొత్తం పళ్ళన్నీ కదిపేది క్లిప్పుల చికిత్స, అది వేరే చికిత్స, దానికి నార్మల్ ట్రీట్మెంట్కి సంబంధం ఉండదు. సో భయపడబాకండి. ఎక్కడికక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే అక్కడికక్కడే ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంది. జనరల్గా 50 సంవత్సరాలు దాటిన తర్వాత నోట్లో అక్కడక్కడ సమస్యలు ఉంటాయి. ఒక పన్ను పుచ్చిపోవడం, ఒక పన్ను అరిగిపోవడం, ఒక పన్ను కదులుతూ ఉండడం, అలాంటివి ఏమైనా సమస్యలు ఉంటే ఆ ఒక్కొక్క పన్నుకే ట్రీట్మెంట్ చేసుకుంటే సరిపోద్ది. మొత్తం పళ్ళ సెట్ని డిస్టర్బ్ చేయాల్సిన అవసరమే లేదు. రైట్ డాక్టర్, అంటే సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత చాలా మందికి పళ్ళ మధ్యలో గ్యాప్స్ ఉంటూ ఉంటాయి. సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అవి ఇంకా సెట్ అవ్వవు అన్న ఒక ఇది ఉంది, అది కరెక్టా డాక్టర్? అంటే క్లిప్స్ పెట్టుకున్నా కూడా సెట్ అవ్వవు అని చెప్తూ ఉంటారు. నేనే అసలు పళ్ళు మధ్యన గ్యాప్స్ అనేవి మీరు ఏ ఏజ్లోనా కరెక్ట్ చేసుకోవచ్చండి. చాలామంది కూడా ఏంటంటే ఈ ముందర పళ్ళలో 2 పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి, పైన మొత్తం అన్ని పళ్ళ మధ్యన గ్యాప్స్ ఉంటాయి. కొంతమంది పైన పళ్ళు దగ్గర పేర్చినట్టే ఉంటాయి, కింది పళ్ళు మటుకు దూరంగా విసిరేసినట్టు ఉంటాయి. సో వాళ్ళు నవ్వేటప్పుడు కూడా పెదాలను బిగపెట్టి పై పళ్ళు మట్టికే కనిపించేటట్టు నవ్వడం. కొంతమందికి అన్ని గ్యాప్స్ ఉంటే అసలు పళ్ళే కనిపించకుండా పెదాలు బిగపెట్టి స్మైల్ ఇలా ఇవ్వడం లాంటివి చేస్తారు. అదేంటంటే మనకి అలా సెట్ అవుతాయి మళ్ళీ దగ్గర పడతాయి అని తెలియకపోవడం వల్ల అలా చేస్తారు. చాలా సులువుగా పళ్ళ మధ్యన గ్యాప్స్ని క్లోజ్ చేసుకోవచ్చు. జస్ట్ మనం చిన్నపిల్లలకి చేయించే క్లిప్పుల చికిత్స చేసుకుంటే కూడా 6 నెలల్లో మీ గ్యాప్స్ క్లోజ్ అయిపోతాయి. సరే మాకు వయసు ఎక్కువగా ఉంది, ఇప్పుడు క్లిప్పుల చికిత్స చేయలేము అంటే ఇప్పుడు అలైనర్స్ అందుబాటులో ఉన్నాయండి. అంటే క్లిప్పులు పెట్టుకోకుండా పంటి రంగులో కలిసిపోయి ఒక సన్నటి ప్లాస్టిక్ ట్రేలా ఉంటుంది, దాన్ని మీకు సరిపడా ఇస్తారు. ప్లాస్టిక్ ట్రే అంటే అది ప్లాస్టిక్ ట్రే కాదు, డిజిటల్ మెమరీ. మీకు చక్కగా స్కానింగ్ తీసి 3D స్కానింగ్ తీసి మీ పళ్ళకి తగినట్టుగా తయారు చేసి ఒక డిజిటల్ మెమరీ ఉండే ట్రేని ఇస్తారు. అవి చక్కగా 3 నెలల్లో మీ పళ్ళు దగ్గర పడిపోతాయి. పళ్ళకు బలం లేదు, గ్యాపులు ఉండిపోయినాయి, కానీ మరి నాకు అందంగా నవ్వాలని ఉంది, ఈ గ్యాపుల వల్ల నేను బాగా కనపడట్లేదు అని ఎవరైనా అనుకున్నా స్మైల్ డిజైనింగ్ అనే ఆప్షన్ ఉంది. స్మైల్ డిజైనింగ్లో చాలా వెరైటీలు ఉంటాయి. చిన్నగా గ్యాప్స్ చిన్న ఫిల్లింగ్ పెట్టి క్లోజ్ చేసుకోవచ్చు. పంటిని అంతా డిస్టర్బ్ చేయకుండా పైన మట్టికే ఈ పైన కనిపించే భాగంలోనే ఇలా చిన్న ప్లేట్లలాగా అతికించుకోవచ్చు. వాటిని లామినేట్స్ అండ్ వినీర్స్ అంటారు. లేదు మొత్తంగా తొడుగులు వేసుకోవచ్చు, అలైనర్స్ పెట్టుకోవచ్చు, క్లిప్పులు పెట్టుకోవచ్చు. ఇన్ని ఆప్షన్స్ ఉంటాయండి. సో పళ్ళ మధ్యన గ్యాప్స్కి అస్సలు భయపడద్దు, వయసుతో సంబంధం లేదు. పళ్ళ మధ్యన గ్యాప్స్ ఈ మధ్య కాలంలో 65 ఇయర్స్ పెద్ద ఆయన కూడా అలైనర్ పెట్టుకుని గ్యాప్స్ క్లోజ్ చేసుకున్నారు, ఆయన వెరీ హ్యాపీ. సో అసలు చాలా సింపుల్ ట్రీట్మెంట్, దాంతో జీవితకాలం ఉండాల్సిన అవసరం అయితే లేదు. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు చీరాల నుంచి గురుమూర్తి గారు. నమస్తే అండి. నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్తో. హలో, నమస్తే అండి. నా పళ్ళు నాకు 60 సంవత్సరాలండి. ఓకే, షుగర్ ఉంది కొద్దిగా. అది పళ్ళు బాగా పోయినాయండి, మధ్యన పైన బాగా తలుపులుగా పీపులుగా బాధలుగా ఉన్నాయండి. టాబ్లెట్ సరే 60 సంవత్సరాలు ఉన్నాయి, లేదా 70 సంవత్సరాలు ఉన్నాయి, లేదా మాకు షుగర్ ఉంది, బీపీ కూడా ఉంది, గుండె జబ్బుకి సంబంధించిన రక్తం పలచబడే మందులు వాడుతున్నాము, మరి మాకు ట్రీట్మెంట్స్ ఎలాగా? పళ్ళు లేవు, పళ్ళు నొప్పులు పుడతా ఉన్నాయి. జనరల్గా ఇలాంటి కండిషన్స్లో ఏంటంటే పళ్ళు పెట్టుకోవాలి. 2 పళ్ళు నొప్పులు పుడుతున్నాయంటే చాలామంది నోట్లో ఏంటంటే సగం సగం విరిగిపోయిన ముక్కలు ఉంటాయి. ఆ ముక్కల చుట్టూ చీమ్ పట్టి ఎల్లో కలర్ ప్యాచెస్లా ఉంటాయి. టీవీ చూసే ఎవరైనా కూడా నోరు తెరిచి చూసుకోండి ఒకసారి, పళ్ళు తీపులు పుడుతున్నాయండి. 2 పళ్ళు అరిగిపోయి ఉంటాయి. 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు దాటింది నుంచి కొంత వేర్ అండ్ టైర్ సహజంగా ఉంటుంది.
వీటిలన్నిటికీ కూడా ఒకటే ట్రీట్మెంట్ చేయని అవసరం లేదండి. ఎక్కడెక్కడ మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎక్కడో 1-2 పళ్ళల్లో ప్రాబ్లం ఉంటుంది. దాన్ని ట్రీట్మెంట్ చేయించుకోవడం వల్ల మీకు ఈ నొప్పులు రావడం ఇవన్నీ ఆగిపోతే మీరు హాయిగా భోజనం చేయగలుగుతారు. ఎప్పుడైతే ప్రశాంతంగా భోజనం చేస్తారో మీకు షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, మీరు యాక్టివ్గా ఉంటారు, మీ పనులు మీరు చేసుకోగలుగుతారు, గట్టిగా స్పష్టంగా బలంగా మాట్లాడగలుగుతారు. రెండోది పళ్ళు లేనప్పుడు ఏం చేస్తారు? పళ్ళు లేనప్పుడు కూడా బాధ లేదండి. ఇలా ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. చూడటానికి ఇలా ఉంటాయి. ఈ పళ్ళ వేర్లు ఉన్నాయి కదా, మన న్యాచురల్ వేర్లు, వాటికి బదులుగా ఆర్టిఫిషియల్ వేర్లు పెడతారు. ఇవి చాలా న్యాచురల్గా, అంటే మన శరీరంలో ఒక భాగం అయిపోయే లక్షణం ఉంటుంది. 6 నెలల తర్వాత అవి ఎంత కలిసిపోతాయంటే మనలో, మనం తీయాలనుకున్నా వాటిని తీయలేము. మొత్తం మన శరీరంలో ఎముక ఎలా ఉంటుందో ఆ ఎముకతో కలిసిపోయి ఒక భాగం, దాన్ని ఆస్టియో ఇంటిగ్రేషన్ అంటారు. అట్లా ఇంప్లాంట్ అతుక్కుంటుంది. అలా పెట్టి నోట్లో చక్కగా ఇలా పళ్ళు తయారు చేసి, ఇప్పుడు వెనకాతల పళ్ళు లేవనుకోండి, ఇలా ఇలా లోపల ఎముక వేరుకు బదులుగా వేరు పెట్టి ఇలా పళ్ళు తయారు చేసి ఇలా కూర్చోబెడతారు. ఇలా ఫిక్స్డ్ పళ్ళు ఇవి పెట్టిన తర్వాత మీరు అన్నీ తినగలుగుతారు, ఎలాంటి నొప్పులు ఉండవు. అసలు నోట్లో ఒక్క పన్ను కూడా లేకపోతే ఇలా ఇంప్లాంట్లు పెట్టి ఇలా పళ్ళు తయారు చేసి పెడేస్తారు. మొత్తం పెట్టిన గంట తర్వాత నుంచి మీరు అన్నీ తినగలుగుతారు. ఇవి మన న్యాచురల్ పళ్ళు, మన ఒరిజినల్ పుట్టుకతో వచ్చిన పళ్ళతో మనం ఎంత సుఖంగా ఉంటామో ఇంప్లాంట్లు పైన పెట్టిన పళ్ళతో కూడా అంతే సుఖంగా ఉంటాం. 2 పూట్ల పళ్ళు తోముకుంటే సరిపోతుంది. 6 నెలలకు ఒకసారి మా దగ్గరకు వస్తే మేము శుభ్రంగా దాన్ని బయటికి తీసి నీట్గా క్లీన్ చేసి మళ్ళీ మిమ్మల్ని పంపించేస్తాం. మీరు లైఫ్ అంతా ఎలాంటి మందులు అలాంటివి వాడాల్సిన పని ఏమీ ఉండదు. హాయిగా భోంచేసి మా దగ్గరకు వచ్చే పేషెంట్లు మొదట్లో పిల్లల సాయంతో వస్తారు, పెద్దవాళ్ళు, అంటే ట్రీట్మెంట్ కోసం పట్టుకుని తెస్తారు వాళ్ళు బలం లేక. వాళ్ళు నెక్స్ట్ 6 మంత్స్ తర్వాత చెకప్కి వచ్చేసరికి వాళ్ళందరికీ వాళ్ళు నడుచుకుని వస్తుంటారు. ఎందుకంటే దే స్టార్ట్ ఈటింగ్ ఫుడ్. అది చాలా డిఫరెన్స్ తీసుకొస్తుంది వాళ్ళల్లో. సో అస్సలు భయపడద్దండి. పళ్ళు లేని వాళ్ళు, పెద్దవాళ్ళు కూడా హాయిగా చేయించుకుంటారు. 70 ఏళ్ళు 80 ఏళ్ళు ఉన్నా కూడా ఇంప్లాంట్లు పెట్టుకోవచ్చు. అది ఇంతే చిన్నగా ఉంటుంది. మీరు చూపించడానికి ఇవన్నీ తీసుకొస్తాం మేము, భయపడకుండా ఉండడం కోసం. ఇంత చిన్నగా ఉంటుంది అది చూడటానికి. మన వేరు ఇంకొంచెం పొడవెక్కువ ఉంటుంది, దానికన్నా చిన్నవి వేర్లు పెడతాం. ఇవి పెట్టి పైన ఇలా పళ్ళు పెడతాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. హాయిగా న్యాచురల్గా ఉంటుంది. మన ఎముక కూడా పోదు. మన బాడీ ఏమనుకుంటుంది అంటే న్యాచురల్ రూట్స్ అనుకుంటుంది, కానీ మనం ఆ ప్లేస్లో ఆర్టిఫిషియల్ రూట్స్ పెడతాం అంతే. రైట్ డాక్టర్, కాలర్ వెయిట్ చేస్తున్నారు. కర్నూలు నుంచి చంద్రశేఖర్ గారు. చంద్రశేఖర్ గారు, హలో. హలో, నేను చంద్రశేఖర్ అమ్మా. సార్ చంద్రశేఖర్ గారు చెప్పండి. అమ్మా నాకు హలో హలో సార్ చెప్పండి సార్, సమస్య చెప్పండి మీది. నమస్తే అమ్మా. నమస్తే సార్ చెప్పండి. నాకు నేను కర్నూలు నుంచి మాట్లాడుతున్నామ్మా. నాకు లెఫ్ట్ సైడ్ లో దవడ పండు మొత్తం పోయినాయి. కింద ఒక్కటి లాస్ట్ పళ్ళు ఉంది, అన్ని పోయినాయి. రైట్ సైడ్ లో కూడా దవడ పళ్ళు కింద పోయినాయి అమ్మా. ఓకే. నాకు ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి పైన కూర పళ్ళు ఊగుతా ఉంది. ఓకే చంద్రశేఖర్ గారు, అసలు ఏంటంటే ఇప్పుడు అదే చెప్తున్నాను కదా, పెద్దవాళ్ళందరికీ కూడా ఇప్పుడు చంద్రశేఖర్ గారి కండిషన్ తీసుకుంటే మనం అన్ని పళ్ళు అక్కడక్కడ ఉన్నాయి, ఏవి తినడానికి పనికిరావు, మాట్లాడడానికి ఉండదు. అన్నిటికన్నా ఇంపార్టెంట్ భోంచేయడం అండి. చాలామంది కూడా పడే బాధ ఏంటంటే పక్కన వాళ్ళకి తెలియకపోవచ్చు. అది మనం ఒక పూట కూర సరిగ్గా లేకపోతేనే 2వ పూట మంచి కూర చేయండి అని ఇంట్లో అడుగుతారు అందరూ. ఆ పాపం పళ్ళు లేని వాళ్ళకి ఏంటంటే మీరు ఎంత మంచి కూర చేసినా వాళ్ళు దాన్ని ఆస్వాదించలేరు. బికాజ్ దే డోంట్ హ్యావ్ టీత్, నమిలి తినలేరు. సో వాళ్ళు ఏం చేస్తారు, మెల్లగా వద్దమ్మా నాకు కొంచెం జావ ఉడకపెట్టి ఉప్మా చేసి ఇడ్లీ చేసి అన్నం వండి చారు పెట్టు ఇట్లా అడగడం స్టార్ట్ చేస్తారు. ఎప్పుడైతే మనం అలాంటి ఫుడ్ తినడం స్టార్ట్ చేసామో మనం ఇంకా బయట నడవడానికి తిరగడానికి కొద్ది కాలం గడిచేసరికి వీలు పడదు. అట్లాంటి కండిషన్లో ఉంటారు. కానీ అలా ఉండాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు సే. చక్కగా ఇంప్లాంట్లు పెట్టుకుని ఫిక్స్డ్ పళ్ళు పెట్టుకోవచ్చు. సార్ చంద్రశేఖర్ గారు, మీకు కూడా ఏవైతే పళ్ళు లేవని చెప్తున్నారు కదా, పూర్తిగా మీకు పళ్ళు ఊడిపోకముందు గట్టిగా బలంగా ఉండే ఫిక్స్డ్ పళ్ళు, న్యాచురల్ పళ్ళు, మీకు సహజంగా పుట్టుకతో వచ్చిన పళ్ళు ఎలా ఉన్నాయో అలా మనం ఆర్టిఫిషియల్ పళ్ళు పెట్టచ్చు సార్. అవి ఫిక్స్డ్ ఉంటాయి. మీరు ఊరికే తీయడం పెట్టడం కడగడం ఏమీ ఉండవు. కర్నూలు గాయత్రి ఎస్టేట్స్లో పార్థ డెంటల్ హాస్పిటల్ ఉంది సార్. మీరు ఒక్కసారి శ్రమ అనుకోకుండా మీరు వెళ్ళి చూడండి. ఆదోనిలో కూడా బ్రాంచ్ ఉంది. డాక్టర్ గారితో మాట్లాడి చూడండి, మీకు ఇమ్మీడియట్గా అర్థమవుతుంది. వారం రోజుల్లో మీకు పళ్ళు వస్తాయి. ఒక్క వారంలో పళ్ళు వస్తాయి. పళ్ళు వచ్చిన గంట తర్వాత మిమ్మల్ని ఇంటికి వెళ్ళి తినమంటారు. కొన్ని బ్రాంచెస్లో అయితే అక్కడే మీకు బిస్కెట్ కానీ ఏదైనా ఇచ్చి తినండి అని చెప్తాము. వాళ్ళ పళ్ళతో వాళ్ళు తినడం స్టార్ట్ చేస్తారు.
అంత సులువు ఈరోజు పళ్ళు పెట్టడం. నొప్పి పుడుతుందని భయపడకండి, అసలు నొప్పే ఉండదు, హ్యాపీగా చేయించుకుంటారు. పెద్ద పెద్ద వాళ్ళు చేయించుకుంటున్నారు. చక్కగా వెళ్ళి ఒక్కసారి కలవండి. నేను అష్యూరెన్స్ ఇస్తున్నాను, మీకు పూర్తిగా పళ్ళు వస్తాయి. మీరు పళ్ళు వచ్చిన తర్వాత అన్నీ తినగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. రైట్, నెక్స్ట్ కాలర్ ప్రకాశం నుంచి గోపాల్ గారు. గోపాల్ గారు నమస్తే, మాట్లాడండి డాక్టర్తో. నడుము జుట్టు రాలిపోయిందండి, చుండ్రు వచ్చినదని ఒక నెల రోజు. ఓకే, ఎంత వయసు సార్ మీది? ఏజ్ ఎంత మీకు? ఏజ్ 46 అండి. 46. ఇంట్లో అంటే మీకు ముందు నుంచి బట్టతల లాంటిది ఏమైనా ఉందా? ఏం లేదండి, చుండ్రు వచ్చినదని వేరే వాళ్ళు నిమ్మరసం పెట్టమంటే ఒక 4 months పెట్టాను నిమ్మరసం బాగా. ఓకే, దాని వలన మొత్తం నడుము ఊడిపోయింది, అది ఇంకా రావట్లేదు. తర్వాత డాక్టర్ కాడికి పోతే వచ్చారు నిమ్మరసము, అది ఎక్కువ యాసిడ్ ఎందుకు పెట్టామని. అట్లాంటివన్నీ పెట్టకూడదండి. జనరల్గా చుండ్రు అంటే నార్మల్ చుండ్రుకి మీకు జనరల్గా కొద్ది రెగ్యులర్గా తలస్నానం చేయడం, చుండ్రుకు సంబంధించిన కొన్ని షాంపూస్ ఉంటాయి, అవి డాక్టర్ గారు రాసిస్తే మీకు తగ్గిపోతుంది. రెండో రకం ఏంటంటే సోరియాసిస్ అని వస్తుంది సార్, అది తలలో వచ్చే ఒక రకమైన ఫంగల్ ఇన్ఫెక్షన్. దానివల్ల కూడా మీకు అలా ప్యాచెస్ లాగా జుట్టు ఊడిపోవడం లాంటివి జరుగుతుంది. కొన్ని కండిషన్స్లో అదేంటంటే దానికి ఫస్ట్ ట్రీట్మెంట్ చేసి తర్వాత ఆ ప్యాచ్ ఎక్కడైతే మీకు వచ్చిందో అక్కడ పిఆర్పి ఇంజెక్షన్స్ చేయడం వల్ల మళ్ళీ జుట్టు మొలుస్తుంది. బట్ ట్రీట్మెంట్ అనేది ఒక ప్రాపర్ వేలో చేయాలి. సో స్క్రీన్ మీద నెంబర్కి ఫోన్ చేసి మీకు దగ్గరగా ఉండే పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్కి రండి సార్. సండే కూడా వర్క్ చేస్తాము. రాగానే ట్రీట్మెంట్ కాదు, ఫస్ట్ మిమ్మల్ని ఎగ్జామిన్ చేస్తారు, డాక్టర్ గారు మాట్లాడతారు. ఆ తర్వాత మీ కండిషన్ బట్టి మీకు ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. హోమ్ రెమెడీస్ చాలామంది చెయ్యండి, తప్పలేదు, కానీ మీకు తెలియకుండా చేయొద్దు. ఒక్కోసారి ఇన్ఫెక్షన్స్లో మీరు నిమ్మకాయలు పెట్టడం, సిట్రిక్ యాసిడ్ కదా అది, దాన్ని పెడితే ఎగ్రివేట్ పెరిగిపోతాయి అవి కొంతమంది ఓవర్ ద కౌంటర్ ఫేస్కి పిగ్మెంటేషన్ ఉంది, పింపుల్స్ ఉన్నాయి, పింపుల్స్తో వచ్చే యాక్నీ మార్క్స్ ఉన్నాయని చెప్పి మనం స్టీరాయిడ్స్ తీసుకోవడం, హైడ్రోక్వినోన్ తీసుకుని పెట్టడం లాంటివి చేస్తారు. అది పర్మనెంట్గా పిగ్మెంట్ అయిపోతారు వాళ్ళు, నల్లగా అయిపోయి మేము క్రీమ్ వాడామండి మొహం అంతా ఇలా అయిపోయిందని పేషెంట్లు వస్తూ ఉంటారు. ప్లీజ్ అలా చేయొద్దండి. మన జుట్టు, మన ఫేసు, మన స్కిన్ మనకు చాలా వాల్యుబుల్, ఎందుకంటే మనం కాన్ఫిడెంట్గా ఉండడానికి మనకు హెల్ప్ చేస్తాయి. సో మీకు ఏదైనా ఇబ్బంది ఉంటే డాక్టర్లు ఉన్నాం కదా, ఒకసారి ట్రై చేసి చూడడంలో తప్పలేదు కదా. మాట్లాడితే వాళ్ళు ఏం చెప్తున్నారు అనేది మీకు అర్థమవుతుంది. అందుకనే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అంటే ఫీజు పే చేయాలి, వీళ్ళు ఏదో చెప్తారు, అసలు మనకు కరెక్టా కాదా, ఇలాంటి భయాలు ఉంటాయి. పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్లో ఆ భయం అయితే ప్రస్తుతానికి లేదు. మీరు హాయిగా డెంటల్కి సంబంధించి కానీ హెయిర్కి సంబంధించి కానీ ఏ బ్రాంచ్కైనా రండి, డాక్టర్ గారు ఫ్రీగా మాట్లాడతారు, ఫ్రీగా ఎక్స్రేలు తీస్తారు, ఫ్రీగా మీకు ఐఓసి టెస్ట్ చేస్తారు, హెయిర్ అనాలిసిస్ చేస్తారు, మీకు డైలీ మీరు తీసుకునే డైట్ కౌన్సిలింగ్ ఇస్తారు, మీరు ఏం వాడాలో చెప్తారు. ఒక్కోసారి ట్రీట్మెంట్స్ లేకుండా జస్ట్ షాంపూ మార్చడం ద్వారా, మల్టీవిటమిన్ ఇవ్వడం ద్వారా, నైట్ సీరమ్స్ ఇవ్వడం ద్వారా కూడా హెయిర్ అనేది చాలా రిపేర్ అయిపోతుంది. చుండ్రుండే వాళ్ళు కూడా ఏదంటే అది వాడొద్దండి, దానికి స్పెసిఫైడ్ షాంపూస్ ఉంటాయి, మెడికేటెడ్ షాంపూస్, అవి వాడడం వల్ల చుండ్రు బాగా కంట్రోల్ అవుతుంది. ఇన్ కేస్ కంట్రోల్ కావట్లేదు అంటే హెచ్ఎఫ్టీ లాంటి చిన్న ట్రీట్మెంట్స్ ఉంటాయి, అవి చేయించుకుంటే పూర్తిగా కంట్రోల్ అవుతుంది. అది కంట్రోల్ అవ్వడం వల్ల ఏంటంటే ఫ్రెష్గా స్కాల్ప్ ఉండడంతో పాటు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవన్నీ ఫెసిలిటీస్ ఉన్నాయి. ప్లీజ్ ఎవరు కూడా సొంత వైద్యం చేయించుకోవద్దు, మీకే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఫీజు ఎక్కువ ఉంటుందని భయపడద్దండి. పార్థ డెంటల్ ఈఎంఐ ఫెసిలిటీ ఉంది. ముందు ట్రీట్మెంట్ చేయించుకున్న మీ ఫీజుని ఇన్స్టాల్మెంట్స్లో 15 నెలల పాటు, 18 నెలల పాటు కట్టుకోవచ్చు. దీనికి అదనంగా మీరు ఎలాంటి వడ్డీ కానీ ప్రాసెసింగ్ ఫీజు కానీ పే చేయాల్సిన అవసరం లేదు. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మంచి దంత వైద్యం, హెయిర్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండాలనే పార్థ డెంటల్ అండ్ హెయిర్ క్లినిక్స్ ఈ ఫెసిలిటీస్ని ఏర్పాటు చేసింది. రైట్ డాక్టర్ కల్పన గారు, చాలా డీటెయిల్డ్గా కాలర్స్ అందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళ సమస్యలకి సంబంధించి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్. ఇది వాళ్ళ హలో డాక్టర్.